పుణ్యాహం అంటే మంచి రోజు, పుణ్యప్రదమైన రోజు అని అర్థం. ఎప్పుడవుతుంది రోజు? ఏ రోజు పుణ్యప్రదమవుతుంది? అంటే మనము, మన ఆలోచనలు, మనం తెచ్చిన వస్తువులు, మన భావములన్నీ భగవత్పరములు ఏనాడవుతాయో దానికి ఆ పుణ్యాహము అని పేరు. ఇప్పుడు మనం చాలా వస్తువులు తెచ్చాం. కళ్యాణానికి వస్త్రములు తెచ్చాం, ఫలములు తెచ్చాం, రకరకాల వస్తువులు తెచ్చాం. ఇవన్నీ శుద్ధిగా ఉండాలి కదా. ఎప్పుడైనా భగవంతుడికి ఇచ్చే వస్తువులన్నీ చాలా పవిత్రములై ఉండాలి. ఒక ఏదో ఒక బట్టల షాపులోకి వెళ్ళి మనం బట్టలు పట్టుకొస్తే ఆ బట్టలని అంతకుముందు ఎంతమంది ధరించారో తెలియదు, ఎంతమంది ఇష్టపడ్డారో తెలియదు. పళ్ళైనా, ఫలములైనా, పుష్పములైనా, వస్త్రములైనా ఏవైనా సరే భగవంతుని కళ్యాణానికి అర్హములు కావాలి అని అంటే వాటికి శుద్ధి అవసరం. లోకంలో శుద్ధి చెయ్యాలి అంటే ప్రతిదానికి ఒక శుద్ధి ఉంటుంది. దాదాపుగా అన్నింటినీ మనం నీటితో శుద్ధి చేస్తాం. కొన్ని సూర్యకాంతితోనే శుద్ధి అవుతాయి, కొన్ని వాయువుతో శుద్ధి అవుతాయి, కొన్ని నీటితో శుద్ధి అవుతాయి. కానీ ఏ వస్తువైనా శుద్ధి కావడానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని కూడా శుద్ధి చెయ్యాలంటే ఒక అద్భుతమైన వైదిక ప్రక్రియ ఒకటి ఉన్నది. మనం ఈనాడు ఏ నదిలోంచి తీర్థం తెచ్చినా ఆ నది కలుషితంగానే ఉంది. రకరకాలుగా ఏ నదులైతే స్వచ్ఛమైన నీటితో ప్రవహించాలో మనం వదిలేవన్నీ కూడా నదుల్లోనే కలిసి కాలుష్యములు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ నీరు ఎలా శుద్ధికి పనికొస్తుంది? మరి ఆ నీటిని కూడా శుద్ధి చేయాలంటే ఏది ప్రక్రియ? అది వైదిక విజ్ఞానం చెబుతోంది. ఒక కలశములో తీర్థము పోసి ఆ కలశం కూడా ఎత్తుగా ఉండేట్టు చూచి అందులో సుగంధ ద్రవ్యములు, ఔషధీ ద్రవ్యములు వేసి, మామిడాకును పెట్టి, కొబ్బరికాయ పెట్టి, దర్భలు వేసి కొన్ని మంత్రములు పఠిస్తారు. అంటే నీటిని కూడా శుద్ధి చేసే గొప్పతనం ఒక వేద మంత్రములకే ఉన్నది. అలాంటి వేద మంత్రములతో ఆ నీటిని శుద్ధి చేసిన తరువాత ఆ శుద్ధితో వస్తువులన్నీ ప్రోక్షణ చేస్తారు. ఆ శుద్ధి పుణ్యాహవాచనం చేసినటువంటి నీటితో శుద్ధిపరచిన వస్తువులు మాత్రమే భగవంతునికి యోగ్యములవుతాయి, అంటే భగవత్ పూజార్హములవుతాయి. అంటే భగవంతునికి ఇచ్చే ప్రతి వస్తువు చాలా పవిత్రమై ఉండాలి అని ఆ పుణ్యాహవాచనాన్ని చేస్తారు.